తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పేద వర్గాలు, బడుగు బలైన వర్గాలు, హరిజన గిరిజన మైనార్టీ వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చినందుకు మళ్ళొక్కసారి ఇంద్రమ్మ రాజ్యం రావాలి, ఇంద్రమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టాలని ఒక సంకల్పంతో ప్రజలిచ్చిన అవకాశం, ప్రజలకిచ్చిన మా ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం వస్తే మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం తెలంగాణ ఇస్తే ప్రతి ఒక్కరికి ఇండ్లు నిర్మాణం చేసిస్తామని చెప్పారు. మాటలు నిలబెట్టుకోలేదు కాబట్టి పేద కుటుంబాలకు, పేద ప్రజలకు అన్యాయం చేసిరు కాబట్టి ఈరోజు ఈ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గాన్ని 3500 చొప్పున ప్రతి సంవత్సరానికి ఎవరికైతే శాశ్వతంగా ఇండ్లు లేవో, నిరుపేద కుటుంబాలు ఏవైతుంటాయో పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, మా పార్టీ ఒకటే, పేదోడే మా పార్టీ, పేదోనికి సేవ చేసేదే మా పార్టీ, పేదల కండగుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా రకంగానే ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వాలు కక్షగట్టి, అడుగడుగున కక్షగట్టి, అన్ని వర్గాల మీద కక్షగట్టి దౌర్జన్యాలు, దుర్మార్గాలు తప్ప గ్రామాలల్లో చేసింది ఏమీ లేదు. కాబట్టి ఇలా ముఖ్యంగా పెద్దలు ఎగ్లాసంపేట గ్రామంలో మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ఈ గ్రామానికి మాజీ సర్పంచ్ గారు, వారు ఎల్లవేళలా గతంలో కూడా ఈ గ్రామంలో వాళ్ళు ప్లాట్లు ఇప్పించి, అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడం జరిగింది. మళ్ళొక్కసారి వారు ఈరోజు నా ఎంబడివాడి మార్కెట్ కమిటీ చైర్మన్ యాదన్న కానీ, గిరి కానీ, పెంటన్న కానీ, ఈ గ్రామ యువకులు అందరు కలిసి అన్న గతంలోనే ఇండ్లు ఇచ్చినాం, గతంలోనే ప్లాట్లు ఇచ్చినాం, మళ్ళీ ఈ గ్రామానికి ఎమ్మెల్యేగా నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించడానికి ఆహర్నిశలు కృషి చేస్తూ ఉన్నా. అందులో భాగంగానే ఈరోజు పేదోళ్ళ ఇండ్లకు ముగ్గులు వేయడం జరిగింది. తప్పకుండా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ప్రతి ఒక్కరికి అండగా నిలబడతాం. రాజకీయాలు చెయ్యం, కక్షలకు పోం, దుర్మార్గం చెయ్యం, దౌర్జన్యాలు చెయ్యం. గత ప్రభుత్వాలు, గత పాలకుల పేర్లు నేను చేయదలుచుకోలే. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడ్డారు పేదోళ్ళు. కాబట్టి బిక్కుబిక్కుమంటే ఇలా మేమందరం కూడా వచ్చి ఈ గ్రామంలో ఇండ్లు నిర్మాణం చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. నేను లబ్ధిదారులను, గ్రామస్తులందరినీ వేడుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ఒక పద్ధతి మీద ఇండ్లు కట్టుకోండి, ఒక పద్ధతి మీద నడవండి. మీ అభివృద్ధికి నేను అన్ని విధాలా సహకరిస్తా. మిగతా అభివృద్ధి కూడా గ్రామ పెద్దలు యాదన్న గారు, యాదన్న కుటుంబం కానీ, పెంటైన కానీ, వీళ్ళు మండల పార్టీ అధ్యక్షులు కానీ ఈ గ్రామంలో ఏం అభివృద్ధి చేయమంటే ఆ అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. రాలేదు చెప్తున్నా, నేను రాలేదు, చేసిన రాలేదు. అప్పుడు ఇలా ఆమెచ్చిన ఉన్నాయి, ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.